ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। అదే లేడీ సెక్షన్ ఉంటుంది. అదే ఇంత స్పేస్ ఉంది. हरे कृष्ण। तो भगवद गीता चैप्टर 1 टेक्स्ट ये नंबर टेक्स्ट नंबर ये श्लोक टेक्स्ट 19 అదే 16 మనం 15 చదివినాము. అదే 16 నుంచి 18 ఈ శ్లోకాలు, దాని తర్వాత 19 ఈ 3 శ్లోకాలు ఉన్నాయి. అది ఫస్ట్ 16 18 చదువు, తర్వాత 19 చదువు. अनंत विजयं राजा कुंती पुत्रो युधिष्ठिरः नकुला सहदेवश्च सुघोष मणिपुष्पकौ कस्यश्च परमेश्वास शिखंडी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकीश्च पराजिता द्रुपदो द्रौपदेयश्च सर्वशा पृथिवीपते सौभद्रश्च महाबाहो शङ्खं दद्मो पृथक् पृथक्। अनंत विजयं राजा
अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वास काश्यश्च परमेश्वास शिखण्डी च महारथा शिखण्डी च महारथा दृष्टद्युम्नो विराटश्च दुष्टद्युम्नो विराटश्च सात्यकी च पराजितः सात्यकी च पराजितः द्रुपदो द्रौपदेयाश्च द्रुपदो द्रौपदेयश्च सर्वशः पृथिवीपते सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहो सौभद्रश्च महाबाहु शङ्कान् दद्मु पृथक् पृथक् शङ्कान् दद्मो पृथक् पृथक् अनन्तविजयं राजा अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलसहदेवश्च नकुलसहदेवश्च सुघोषमणिपुष्पकौ सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेशाश्वास काश्यश्च परमेश्वास शिखण्डी च महारथा शिखण्डी च महारथा दृष्टद्रुम्यो विराटश्च दृष्टद्युम्नो विराटश्च सात्यकी च पराजिता सात्यकी च पराजिता द्रुपदो द्रौपदेयश्च द्रुपदो द्रौपदेयश्च सर्वशः पृथिवीपते सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहु सौभद्रश्च महाबाहु शङ्कान् दद्मुं पृथक् पृथक् शङ्कान् पृथक् पृथक् ట్రాన్స్లేషన్. కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయము అను నామము గల తన శంఖమును పూరించగా నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకము అను శంఖమును పూరించిరి. ఓ రాజా, గొప్ప విలుకాడైన కాశీరాజు, మహాయోధుడైన శిఖండి, దుష్టదుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది పుత్రుడు, గొప్ప భుజ పరాక్రమం గల సుభద్రాపుత్రుడు వంటి వీరులందరూ వారి వారి శంఖములను పూరించిరి. అన్యాయంగా పాండుపుత్రులను మోసగించి రాజసింహాసనమును తన పుత్రులకు కట్టబెట్టుటకు ప్రయత్నించుట అనే అధర్మ యోచన ఏమాత్రము ప్రశంసనీయము కాదని ధృతరాష్ట్రునికి సంజయుడు గొప్ప నేర్పుతో తెలియజేశాను. కురువంశమంతయు ఆ మహాసంగ్రామంలో సంహరింపబడిన సూచనలు అప్పటికే స్పష్టమయ్యాను. పితామహుడైన భీష్ముడు మొదలుకొని అభిమన్యుడు వంటి మనుమల వరకు మరియు ఇతరుల అనేక ప్రపంచ దేశముల నుండి వచ్చేసిన రాజులందరూ యుద్ధరంగంలో నిలిచి ఉండిరి. వారందరికీ మృత్యువు తప్పదు. ధృతరాష్ట్రుడు తన పుత్రుల ఆలోచన ధోరణను అన్నింటినీ ప్రోత్సహించడం చేత అతడే ఈ విపత్తులకు అన్నిటికీ కారణమయ్యాను. అయితే ఈ 16 నుండి 18 ఈ 3 శ్లోకాల ద్వారా సంజయ ద్రోణాచార్యతో ఏం చెప్తాడు? యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళందరూ మహారథులు. అంటే మునుపటి కాలంలో ప్రతి ఒక్క యోధుల దగ్గర ఒక శంఖం ఉంటున్నాడు, పర్సనల్ శంఖం. పర్సనల్ శంఖం ఎవరిది వాళ్ళకు ఉండేవారు అన్నమాట. ఒకవేళ యుద్ధం ప్రారంభించే ముందు అందరూ ఏం చేస్తారు? ఎవరి శంఖం వాళ్ళు పూరిస్తారు. ఆ శంఖంకు స్పెషల్ పేరు ఉంది. శంఖం ఒక పేరు ఉంటుంది. అంటే వైదిక సంస్కృతి అంటే ఏంటి? ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క వస్తువుకు నిలిపించుడు. ఇప్పుడు శంఖం లాంటి ఓ నిర్జీవ, అలా ప్రాణం లేదు, కానీ దానికి కూడా ఏం చేస్తున్నాడు? ఒక పేరు ఉంది. ఎందుకు? దానికి ఒక విలువ, దాన్ని గౌరవించడు, దాన్ని విలువ అర్థం చేసుకొని దాన్ని గౌరవించడం అనమాట. కానీ ఈరోజు నిర్జీవేంది, జనాలు జీవులో కూడా విలువ లేదు. ఎందుకు? దాంతో గౌరవం లేదు, విలువ లేదు కాబట్టి గౌరవిస్తలేదు. People don't understand the value of a person and therefore they don't respect. Simple. కానీ మన వైదిక సంస్కృతి ఉంది. వైదిక కాలంలో నిర్జీవ శంఖం లాంటి నిర్జీవ వస్తువు, అలా ప్రాణం లేదు, కానీ దానికి కూడా ఏముంది? ఒక పేరు ఉంది. ఇది మన సంస్కృతి. అంటే ఏంటి? దేనితో అయితే మనకు, అంటే దేనితో మనం వాడుకున్నామో, దేనితో మనకు లాభం ఉందో దాన్ని మనం ఏం చేయాలి? దాన్ని విలువ అర్థం వేసుకొని దాన్ని గౌరవించాలి. ఇప్పుడు అందరూ షాప్కి వెళ్ళారు, చాలా మంది షాప్ ఉన్నాను.
ఏం చేస్తారు షాప్ దగ్గర మొక్కుతారు. ఎందుకు? ఎందుకంటే ఆ షాప్ ద్వారానే వాళ్ళ షాప్ ఏముంది, జీవనాధారం ఉంది కనుక దాన్ని గౌరవించడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమంటే మనము మన అవసరం కోసం గౌరవిస్తున్నాం నిర్జీవ వస్తువులను కూడా, కానీ ప్రాణములు కలిగిన వ్యక్తులకు కూడా గౌరవిస్తారు. ఎందుకు? మళ్ళీ విలువ తెలుసుకోలేకపోతాం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. కనుకనే ఈరోజు మానవ సంఘంలో ఇన్ని ప్రాబ్లంల కారణమైంది. మనము ఒక వ్యక్తిని విలువ తెలుసుకోలేకపోతున్నాం, ఒక వస్తువు విలువ తెలుసుకోలేకపోతున్నాం. ఇక్కడ వెళ్ళది కానీ బాంబే అక్కడ దసరాప్పుడు మెషిన్లు ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ పూజ చేస్తారు. ఇక్కడ ఇతర తెలంగాణ ఏమంటారు ఆయుధ పూజలు. అంటే నేను కూడా నేను స్కల్ప్టర్ కాబట్టి నేను చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుండే విగ్రహాలు చెక్కడానికి, అంటే మట్టితో చేయాలండి. నేను కూడా అవన్నీ పెట్టుకొని పూజ. ఎందుకంటే అవి లేకపోతే నాకు ఎంత తెలివి ఉన్నా కానీ ఆ మట్టితోని ఒక విగ్రహం ఎట్లా తయారో తెలివి ఉంది, కానీ ఆ పనిముట్లు లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే నేను చేయలేను. సో దేర్ ఫోర్ ఈవెన్ దో దే ఆర్ లైఫ్లెస్, అలా ప్రాణం లేకున్నా నేనేం చేయాల్సింది, దాన్ని విలువని అర్థం చేసుకొని దాన్ని గౌరవించాల్సింది. ఐ టు రెస్పెక్ట్. ఎందుకంటే రేపు నేను ఒక మంచి విగ్రహం తయారు చేస్తే జనాలు ఎవరిని గౌరవిస్తారు? నన్ను గౌరవిస్తారు. అబ్బా ఏం విగ్రహం తయారు చేసిండు, ఏం పెయింటింగ్ చేసిండు. కానీ ఆ బ్రష్ లేకపోతే, ఆ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే నేను చేయలేను. అండర్స్టాండ్. సో కనుక నిజమైన గౌరవం ఎవరిది? నాతో పాటి ఆ పనికొచ్చే వస్తువులు కూడా. అండర్స్టాండ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై గ్లోరీ. అది నా యొక్క గొప్పతనం కాదు. గొప్పతనం ఏంటి? ఆ వస్తువు కూడా. ఎందుకంటే ఆ బ్రష్ లేకపోతే ఎంత మంచి రంగులున్నా ఏ రంగులు ఎక్కడ పెట్టాలనో ఏ ఇట్లా దిద్దాలో అయితే జ్ఞానం ఉందా, కానీ ఆ బ్రష్ లేకపోతే నేను ఆ విధంగా దిద్దలేను. తెలుస్తామా? దిద్దలేను. దిద్దకపోతే ఎట్లా? ఎన్నో రంగులు ఉండొచ్చు సగం, కానీ రంగులు మిక్స్ చేసేది తెలివి ఉంది. కానీ ఈ రంగులు మిక్స్ చేయడానికి ఆ ఇన్స్ట్రుమెంట్ లేకపోతే నేను మిక్స్ చేయలేను. ఇప్పుడు సింపుల్గా మనం కిచెన్లో వంట ఇస్తాం, ఒక చెంచా లేకపోతే ఎట్లా వంట? సరే, కొన్ని ఐటమ్స్ ఎస్పెషల్లీ కందిపప్పు, నేను కిచెన్లో కూడా బాగుంటుంది కాబట్టి తెలుసు. కందిపప్పు మీరు ఉడకబెట్టుండ్రి, మీద ఉడకబడుతుంది, కానీ కింద అడగడుతుంది నుంచి మాడిపోతుంది, తెలియదు కూడా కలిపకపోతే. లేదా కిచెన్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ కుక్కర్ లాంటి పప్పులు ఉడికి మీ దగ్గర తాలిపేసి పెట్టుకుంది, ఆ మీద బాయిలర్ కొడుతుంది, మంచిగా కింద అటు జరుగుతుంది, కలిపిన లాస్ట్ అటు పైకి వెళ్తుంది. అంటే ఒక చెంచా లేకపోతే పప్పు కూడా సరిగా ఉండలేదు. సో కనుకనే మనం దాన్ని గౌరవించాల్సింది. సో ఇక్కడ ప్రతి ఒక్క యోధుడు యుద్ధం చేసేది దేంతోని? కత్తులతోని. కానీ శంఖంకి కూడా ఏముంది? పేరుంది. నిర్జీవ శంఖంతో యుద్ధం చేసేగా చనిపోయే కాదు, కానీ యుద్ధం ప్రారంభించడం అనేది అవసరం. అది కనుకనే అవి గౌరవించాల్సింది. ఎట్లా గౌరవిస్తారు? అవి ఒక పేరిచ్చి. మనము ఇల్లు అంటాం, ఇల్లు ఏం చెప్తాము?
పేరు ఇస్తారు. అందులో నేను పరపడుతుంది. ఇల్లు దుంకుతుంది, ఇది మంచి పేరు ఉంది, మీకు అయ్యో మంచి పేరు అని బాధపడుతుంది. కానీ దాన్ని గౌరవించు. పండుగలప్పుడు కానీ ముహూర్తాలప్పుడు కానీ మనకి పూల తోరణాలు కడతాం, మామిడాకులు కడతాం. ఎందుకు? అలంకరిస్తుంది, మనకి లైటింగ్ ఇస్తాం. దేనికోసం? దాన్ని గౌరవించు. మనం లైట్ వేసుకుని తిరుగుతామా? మనం పూలైట్ వేసుకుని తిరగచ్చు, కానీ లైట్ వేసుకుని తిరుగుతామా? తిరగము. సో దేర్ ఫోర్ ద పాయింట్ అండ్ మేక్ ఈస్, ఈ శ్లోకం ద్వారా ఇంకా ప్రభుత్వం వేరే విషయం చెప్తున్నారు. అట్లీస్ట్ శ్లోకం ద్వారా ఒక విషయం తెలుసుకోవాల్సింది కి జీవితంలో ప్రతి ఒక్క వస్తువు మన అవసరంకి వచ్చిన ప్రతి ఒక్క వస్తువు, అది జీవి కావచ్చు నిర్జీవి కావచ్చు, వీ హ్యావ్ టు రెస్పెక్ట్. ఈ యొక్క భాగం అందులో ఎవరు రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. దాన్ని రెస్పెక్ట్ చేయకపోతే, దాన్ని గౌరవించకపోతే ఏమైంది? పోగొట్టుకుంటుంది. కనుకనే నాటి కాలంలో నాకు తెలియదు, ఒక 20-30 ఏళ్ళ ముందే రైతులు ఎడ్ల పెట్టుకుని వెళ్తారు వ్యవసాయం కోసం. ఆ ఎడ్లు కూడా మనుషుల కంటే ఎక్కువ పనిచేసేవి. ఎందుకంటే ఆ రైతులు ఆ ఎడ్లంతా చూస్తున్న వాళ్ళు దాన్ని టైంకు దానికి మాతేసు, టైంకు నీళ్ళు పెట్టుకుని దానికి మసాజ్ చేసు, దానికి అడుగు, దాన్ని ఇచ్చేసు, అది చేసు. ఎట్లు కూడా చూస్తున్నాయి అప్పుడే నీళ్ళు పెడతాడు, మా పెడ చేసేస్తాడు, మా గడ్డేస్తాడు. సో దే యూస్ టు రెస్పాండ్. ఉత్సాహంతో పనిచేస్తుండేది. తోటలు ఏడ్చినా కానీ ఒడ్డుగా మెత్తుండే, కానీ ఒడ్డుగా మెత్తుండేది, వదిలిపెట్టినా కానీ గట్టి కూడా అవసరం లేదు. ఎందుకు? వాళ్ళకి తెలుసు ఈ ఒడ్డు మీద ఉన్న గడ్డి మా ఆహారము, ఒడ్డు కింద పెరిగేది వాళ్ళ ఆహారము, దాని తర్వాత మన ఆహారం అవుతుంది. జస్ట్ అండర్స్టాండ్ దట్. ఎందుకు అట్లా అరుచుకోవచ్చు? అట్లా పిండి అజ్జేసుడు, ఇజ్జేసుడు, పల్లి పిండి వేసుడు, ఇదేసుడు, యూస్ టు వెయిట్. ఎందుకంటే రైతులు దాన్ని విలువ అర్థం చేసుకున్నారు. కనుక ఏం చేశారు? ఇలా పేరు పెడుతుంది. అట్లా పండుగలు వస్తే ఇట్లా కొమ్ములో క్రమం పెట్టుడు, ఇలా గజ్జలు వేసుడు, అప్పుడు కూర్చొని గజ్జలు చంక్ 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 చంక్. ఇప్పటికీ సౌత్లో పొంగల్ ఎందుకు? సంక్రాంతి రోజు ఇక పొలారామస్ అంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఎందుకు అలంకరించు? పశువులు కదా, పశువులకు అలంకరిస్తే అవసరం ఉంది. అదేంటి? దాన్ని గౌరవించదు. ఎందుకు? దానిపై మన జీవితము ఆధారపడింది. సో కనుకనే కేవలము నిర్జీవస్తులు కాకుండా ప్రాణంతో ఉన్న వ్యక్తులు కూడా జీవి, ప్రతి ఒక్క జీవనము ఎవరిపైతే అంటే ముఖ్యంగా స్పెషల్లీ ప్రత్యేకించి ఎవరిపైతే మన జీవితం ఆధారపడిందో వి షుడ్ అట్లీస్ట్ కనీసము వాళ్ళని గౌరవించాల్సింది. కనీసం వాళ్ళని గౌరవించాల్సింది. ఎందుకంటే దానివల్ల ఏమవుతుంది? మన జీవిత నిర్వహణ సక్రమంగా జరుగుతుంది అన్నమాట. సో టు రెస్పెక్ట్ దట్, అండర్స్టాండ్ దట్. ఇప్పుడు యుద్ధంలో మనం వచ్చేస్తాం, ఆ శంఖంతో ఒక శబ్దం ద్వారా ఏమవుతుంది? ఎదురుపక్షం భయపడుతుంది. అంటే శంఖం ఏం చేస్తుంది? ఆ వీరితో గొప్పతనాన్ని తెలుపుతుంది అన్నమాట. కేవలము ఆ శంఖంలో వెళ్ళే నాదంతో. ఆ శంఖనాదం ద్వారానే ఎదురు పక్షంలో పెద్ద వీరులు భయపడుతున్నమాట. సో ఇనీషియల్ ఫైట్ వాజ్ సౌండ్ వైబ్రేషన్. కేవలం శబ్ద ధ్వనితోనే వాళ్ళు యుద్ధం చేశారన్నమాట. ఎవరి శక్తి ఎంత ఉందో ఎట్లా ప్రకటిస్తుంది? శంఖనాదం ద్వారా. ఆ శంఖం లేకపోతే వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క తేజము తెలుస్తుందా? కనుకనే వాళ్ళు పేరు పెట్టుకుంటారు. కృష్ణుడి శంఖ పేరు పాంచజన్య. ఇక్కడ ఎన్ని పేర్లు ఉన్నాయి? సో మెనీ నేమ్స్ ఆర్ దేర్. సో కనుకనే రెస్పెక్ట్ ఎవ్రీ వన్, రెస్పెక్ట్ ఎవ్రీ థింగ్. అట్లీస్ట్ కనీసం దేనిపైన మన జీవితం ఆధారపడిందో
కనీసం వాళ్ళనన్నా టు బిగిన్ విత్ అందరినీ గౌరవించాల్సింది. విద్యాగ్రి సంపన్నే బ్రాహ్మణే కవి హస్తిని సునిచైవ శుపాకే చ పండిత సమదర్శిన. ఓ పండితుడు ఎటువంటి వాడు? సమదర్శి ఉన్నవాడు. అంటే ఏంది? అందరినీ సమానంగా చూసేవాడు. అందరంటే ఎవరివది? శూని చైవ శ్వపాకే చ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవి హస్తిని. ఒక బ్రాహ్మణ్ చూసినా కానీ, ఒక గవి ఒక కావు చూసిన ఆవు చూసినా కానీ, హస్తిని ఓ ఏనుగు చూసినా కానీ, శూని చ శ్వపాక శుని కుక్క, శ్వపాక కుక్క మాంసం తినేవాడు. శుని చైవ శ్వపాకే చ పండిత సమదర్శన. అందరి సమానం చూస్తుంది. సో అట్లీస్ట్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్. అందరినీ మనం గౌరవించాల్సింది. కానీ కనీసము మన ఆ గౌరవం ఎందుకు ప్రారంభించాలా? ఎవరిపైతే మన జీవితము ఆధారపడి ఉందో, మనకు నచ్చిన నచ్చకుండా అట్లీస్ట్ ఆ వ్యక్తి నేను బతుకుతుంది. ఆ వ్యక్తి నన్ను అన్నాడు, వాడు ఎటువంటి అన్ను ఉండొచ్చు, వాడు తాగుతూ ఉండొచ్చు, వాడు లంగా ఉండొచ్చు, బద్మాష్ ఉండొచ్చు, కానీ కనీసము వాడు మనకు ఒక దేహం ఇచ్చింది కదా. ఆ తండ్రి ఆ తల్లి కలిసి మనకి ఏమి ఇచ్చిండ్రు? ఈ ఆత్మకు ఒక దేహం ఇచ్చిండ్రు, శరీరం ఇచ్చిండ్రు. మనం ఏం చేయగలుగుతున్నాము? ఏం చేయగలం? కానీ కనీసము కొన్ని సుఖాలు కొన్ని అనుభవించగలుగుతున్నాము. అదేం ద్వారా? ఈ శరీరం ద్వారా. కానీ శరీరం ఎక్కడ వచ్చింది? సో తల్లిదండ్రి ఒక శరీరం ఇస్తున్నాడు, గురువు ఇంకో శరీరం. అంటే రెండు జన్మలు ఉంటాయి. ఒక జన్మం తల్లిదండ్రి ద్వారా, ఇక నిజమైన జన్మము గురువు ద్వారా. ఎంత గౌరవం ఉండాలి? హౌ మచ్ షుడ్ వి రెస్పెక్ట్ గురు? వాళ్ళు జ్ఞానం ఇస్తుంది, వాళ్ళు మనకు ఇంకో జన్మం ఇచ్చింది. ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయాల్సింది. అప్పుడే దాన్ని యాక్చువల్ నిజమైన వాల్యూ వస్తుంది. అదే ధర్మం అంటారు కదా, ధర్మం రక్షిత రక్షిత. ధర్మం మనం కాపాడు, ధర్మము మనం కాపాడుతుంది. మనం తల్లిని గౌరవించామా? ఆ తల్లిని మనం కాపాడుకోవచ్చు, కానీ మనము అది చేసే వాళ్ళని కాపాడేది మన ధర్మం ఉందో, ఆ ధర్మం మనం కాపాడుతుంది. మనం ఒక సాయం చేస్తున్నాము, భవిష్యత్తులో అదే వ్యక్తి మనకు సాయం రావాలని గ్యారంటీ లేదు, కానీ మనం సహాయం చేస్తున్నామంటే ఆ వ్యక్తి కాకుండా కానీ ఎవరో ఒక్కళ్ళు నాకు తోడ్పడతారు. నాట్ నెసరీ దట్ పర్సన్ షుడ్ హెల్ప్ us. అదే వ్యక్తి తనకు సాయం రావాలన్న గ్యారంటీ ఉంటుంది. మనం ఆశించకూడదు. మనము మన సేవ చేసి మన ఆనందం ఏంటి? యాక్చువల్లీ మన ఆనందం అన్నది మన సేవ ఉండదు. కానీ మన ఆనందం ఎక్కడుంది? ఆ సేవ ద్వారా పొందే ఫలితంపై, లాభంపై మన ఆనందం ఆధారపడి ఉంది. కనుకనే మనం ఫ్రస్ట్రేట్ అవుతున్నాం, అందరం మనం బాధపడుతున్నాం. ఎందుకంటే మనం అందించే సేవకు బదులు ఎంత ఆశిస్తున్నామో అంత ఫలితము రాదు. సో ద ఎక్స్పెక్టేషన్ డస్ నాట్ మీట్ విత్ రిజల్ట్. అనుకున్నంత ఫలితం పొందకపోతే ఏమవుతుంది? నిరాశ, ఫ్రస్ట్రేషన్. When the expectation does not meet with result, then there is frustration. కనుకనే రాసలీల శరత్ పూర్ణిమ రాత్రి ఎప్పుడైతే కృష్ణుడు గోపికతోని ఆ వంశీపట్లో కృష్ణుడు రాస చేసిండో, అప్పుడు ఒక్క నైట్లో బౌద్ధ చేసిండు, బ్రహ్మదేవుడు ఒక్క రాత్రిని నింపేసిండు. ఆ సమయంలో ఇమాజిన్, బ్రహ్మదేవుడు రాత్రి అంటే ఎంత పెద్దది? 411 trillion 40 billion years. $411 billion ఆ సమయాన్ని కృష్ణుడు ఏం చేశాడు? ఆ ఒక్క రాత్రిలో
ఫిట్ చేసింది అనమాట. తర్వాత చివరికి భగవంతుడు గోపికకి ఏం చెప్తుండు అర్థం చేసుకోండి. చెప్పే వ్యక్తి ఎవరు? ఇప్పుడు మనం కొన్ని సందర్భాలు అనొచ్చు, నాన్న కొడుకులకు మన పిల్లలకి వెళ్ళకుండా లేక భార్య భర్త భార్య కనొచ్చు, లేక స్పెషల్లీ భర్త భార్య కంటారు, నీ కోరికలు తీర్చుట్లో నేను సమర్థుని కాలేను. ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్, ఐఎమ్ నాట్ దాని నాట్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ అని క్షమించు. తాకత్ లేదు నాకు, తాకత్ నీ కోరికలు తీర్చట్లేను, సమర్థుని కాలేను. ఏ భర్త అయితే ఈ భావం ఉంటాడో హ్యాపీ ఉంటాడు. మన ప్రాబ్లం ఏంటి భర్తలది అంటే మీరు మన కాదు. వాళ్ళకి అనిపిస్తుంది నేను నా భార్యని నా పిల్లల్ని అందరి కోరికలు నేను తీర్చగలుగుతాను, అంత సమర్థుని అంటున్నాడు. అంటే వాడు క్రమక్రమ క్షణ వాళ్ళు ఫెయిల్ అవుతాడు. వాళ్ళందరూ ఇస్తే వాళ్ళు విడతారు. ఇక ఎవరైనా పెద్ద పెద్ద దానికి తిని ఇది చేస్తా అది చేస్తా అని ఎటు త్వరగా బెటర్ బి హ్యావ్ హంబల్ పొజిషన్. స్టార్టింగ్ ఇదే వాడు బాబా అయినంత చేస్తాను, అయినంత తీరుస్తాను. కనీసం నీకు 2 పూటలు తిండి, ఒక పై మీద బట్ట, ఇల్లు ఇస్తాను. ఆ బట్ట మీద నగలు తెలియదు కానీ బట్ట మాత్రమే చూస్తాను. అంతా ఆభం ఉందనుకో, దానికి ఏమి ఇచ్చినా సంతోషపడతాను. ఏముందన్నా అనుకో, నీకు ఇచ్చేస్తా, నీకు అది చెత్తా, నీకు బంగ్లా కట్టిస్తా, నీకు పట్టు చీరలు కడతా, నీకు పై మీద 20 తులాలు బంగారం ఎత్తా అన్నా అనుకో, తర్వాత 20 తులాలు తాగిన ఒక తులమని ఈరా కనీసం. సో కనుకనే స్టార్టింగ్ నుంచి ఏం చేయాల్సింది? లో ప్రొఫైల్, మెయింటైన్ లో ప్రొఫైల్ ఇది ఆల్వేస్ సేఫర్ సైడ్. ఆ లో ప్రొఫైల్ ఎవరైతే ఒప్పుకొని వస్తారో వాళ్ళు యాక్చువల్లీ నిన్ను చూసేసినట్టు. మిగతా లక్షణాలు ఎవరు చూసేస్తారు? నిన్ను కాదు, నీ వెనుక ఉన్న ఆస్తిని చూసి. ఆల్వేస్ మెయింటైన్ లో ప్రొఫైల్. ఇక్కడ కృష్ణుడు ఆయనకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే అవసరం లేదు. ఎందుకు? ఈజ్ ఆల్రెడీ హై ప్రొఫైల్ వ్యక్తి. ఆయనకేం తక్కువ ఉందని? కుచేలు లాంటి వ్యక్తికి ఒక్క పిడికిల అటుకులు కుక్కి మొత్తము భౌతిక లోకంలో ఐశ్వర్యం ఇచ్చేసాడు. 2 పిడికలు అటుకులు తిని మొత్తం వైకుంఠ లోకంలో ఐశ్వర్యం ఇచ్చేసాడు. 3వ పిడికలు తినేసరికి లక్ష్మీ చేత ఆపింది. ఎందుకు? నన్నే పంపిస్తావు నువ్వు, నన్ను ఇచ్చేస్తావు కుచేలంకి, వద్దు మిమ్మల్ని వదిలిపెట్టావు పోయలేదు. అటువంటి వ్యక్తి కేవలము ముక్కిపోయిన పిడికేలు అటుకులు అర్పిస్తేనే ఈ ఫలితం ఇచ్చేవాడు. ఈ గోపికలకు ఏమని చెప్తుండు? నా దగ్గర మీకు మీ ప్రేమ బదులు ఇవ్వడానికి స్తోమత లేదు, ఏం లేదు దగ్గర. I don't have anything to give you all in return for your devotional service. మీరు చేసే భక్తి బదులు నాకు మీ దగ్గర ఇవ్వడానికి ఏం లేదు. చెప్పేది ఎవరు? ఏం లేని వారా? అనంత కోటి బ్రహ్మాండాల నాయకుడు. మీ భక్తి బదులు నాకు ఇచ్చేదానికి ఏం లేదు. అంటే ఈ లైన్లోకి వెళ్ళే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఒక విషయం ఏంటి? భక్తి చేసినప్పుడు ఏం అడగకుండా, భక్తి చేస్తున్నా నాకు ఇది కాదు అది అడగకూడదు. ఎందుకు? భౌతం ముందు క్లియరేషన్. భక్తి బదులు ఇచ్చేకి ఏం లేదండి. ఈజ్ వెరీ క్లియర్, చాలా స్పష్టంగా ఉన్నాడు. మీరు చేసే భక్తి బదులు ఏం లేదు ఇవ్వడండి. సో బీ ప్రిపేర్డ్. మానసికంగా తయారై ఉండాల్సింది. మనం ఏం చేస్తున్నాము, మనం ఏం అడగాల్సింది. సెకండ్ ఏంటి ఇలా నేర్చుకునే విషయం?
कि భక్తి సరైనటువంటి తక్కడలో పెడితే భక్తి ఒక పాటలా ఉంటే దానికి సరైన ఏమంటారు దూగే వజన వస్తువు భక్తి భక్తి వజన అయితే దానికి సరైనటువంటి వస్తువు ఈ బ్రహ్మాండంలో ఏం లేదు అంటే భక్తితో పోల్చడానికి ఏం లేదంట ఏమి ఇచ్చినా కానీ నీకు చేసే బదులు భక్తి బదులు భౌతికంగా ఏ వస్తువు ఇచ్చినా ఏ ఐశ్వర్యం ఇచ్చినా దానికి సరి సమానమైనది కాదు. అండర్స్టాండ్ గ్రేట్నెస్ ఆఫ్ భక్తి. భక్తి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. तो कम्युनिटी प्रश्न करे बाबू इट्ला ना ఏం రాదా మీ ముందే పేషెంట్ దుకాణం బయట బోర్డు పెట్టేసిండు ఏంది లేక దుకాణంలో స్టిక్కర్ పెట్టేసిండు ఆజ్ నకద్ కల్ ఉదార్ తెలుగు మాత్రం ఆజ్ నకద్ ఈరోజు నగదు రేపు ఉద్దేర రేపు నా అర్థం ఏది ఇంకోటి పెడతాడు నాతోటి స్నేహం చేయ ఉద్దరతోటి కాదు నాకు తెలియదు అది తెలుగులో స్లోగన్స్ తెలియదు నాకు. ఒక ఫేమస్ స్లోగన్ ఉండే బాంబేలో ఇప్పుడు లేదు పాత నేను చిన్నప్పుడు అవుతుంది ఇట్లా ఫోటో పెట్టుకుంటారు మంచి ఫోటో కూర్చుండు రాసింది తెలుసా నీకు ఇది బొంబాయి ప్యార్ గయా పైసా గయా ప్రేమ పోయింది పైసా పోయింది ప్యార్ గయా పైసా గయా और गया व्यापार వ్యాపారంలో పోయింది ప్రేమ పోయింది పైసలు వ్యాపారం పోయింది दर्शन दुर्लभ हो गया जब से दिया उधार ఎప్పుడు ఉద్ధరించిందో ఏం కనబడలేదు పైసా కనబడట్లే వ్యక్తి కనబడట్లే ప్యార్ గయా పైసా గయా और गया व्यापार दर्शन दुर्लभ हो गया దర్శనం ఏమైంది దుర్లభమైంది కనబడలేదు ఎప్పటి నుంచి ఉద్ధరించాం ఇట్లా శ్లోకం ఇట్లా స్టిక్కర్ అంటే ఉద్దేశం ఏంటి ఉంటే రండి తీసుకోండి కానీ ఉద్దరం మాత్రం అడగలేదు. అదేవిధంగా భగవంతుడు పెట్టేసిన స్టిక్కర్ ఏంటి మీ భక్తి బదులు నాకు ఇచ్చడానికి ఏం లేదు కనుకనే అది మనం అర్థం చేసుకోవాల్సింది. కానీ అది నెగిటివ్. పాజిటివ్ ఏంటి భక్తితో గొప్పది ఇంత గొప్ప అంటే ఆ గొప్పదనాలు కూడా మనం గొప్ప అయిపోలేము. ఎంత గొప్పది భక్తి గొప్పదనాన్ని మనము పోల్చలేము. దేంతో పోల్చలేము భౌతిక ఐశ్వర్యంతో పోల్చలేము మనం. అంతే కదా బృందావన్ ఒక దుమ్మును బృందావన్ ఒక రేవను బృందావన్ ఒక రేవను మొత్తము భౌతిక ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యం కూడా మనము కొనలేమండి. మనం పోయి హాయిగా నడిచినాం అటువంటి రేవ మీద దుంకినాము ఎంతో టైంపాస్ చేసినాం. ఇప్పుడు ఆలోచిస్తాం మనం దేని మీద ఒక రేవ మనం అడుగు కింద ఎన్ని రేవ ఉండొచ్చు జస్ట్ మనం ఒక 8-9 ఇంచుల అడుగు కింద పాదల కింద ఎన్ని రేవులు ఉండొచ్చు ఎంత ఐశ్వర్యం ఉండొచ్చు అటువంటి ఐశ్వర్యపై మనలో ఉంది. సో కనుకనే భక్తితో గొప్పదంటే దాన్ని దేంతో మనం పోల్చలేము. ఇక భక్తికి సమానమైనది సరైనటువంటిది ఇక దానికంటే ఎక్కువ ఈ భౌతిక ప్రపంచంలో ఏ వస్తువు విషయము దట్ ఈస్ ద గ్రేటెస్ట్ డివోషనల్ సర్వీస్. సో కనుకనే మీకు ప్రశ్న వస్తుంది మరి మా సంగతి మరి భక్తి చేస్తే ఏం రాదా ఈ బిజినెస్ ఎటువంటి బిజినెస్ ఇది వన్ సైడ్ ఏంది నో సైడ్ అది కంప్లీట్ లాస్ ఇది బ్యాంక్రప్సీ అంటే మొత్తం
దివాలా 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 కాదు. భగవంతుడు ఏమని చెప్తున్న గోపికలకు, బీ హ్యాపీ విత్ యువర్ డివోషనల్ సర్వీస్. మీరేం చేయాలి? మీరు అందించే సేవలని మీరు సంతృప్తి పొందండి. సంతృప్తి పొందండి. అది అర్థమైంది. నేను మీకు ఏమి ఇస్తున్నాను? సంతృప్తి ఇస్తున్నా. ఇక సంతృప్తిని మనము అర్థం చేసుకోవాలి. సంతృప్తి మనము ఈ ప్రపంచంలో దేంతో కూడా మనము కొనలేము, పొందలేము, పోల్చలేము. దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అది సంతృప్తి యొక్క గొప్పతనం. కొనొచ్చా? ఎక్కడ దొరుకుతుంది? ఏ సూపర్ మార్కెట్, ఏ ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చా? 1 కిలో సంతృప్తి పంపించండి. అట్లుండబడితే జనాలు 10 రూపాయలు ఎక్కించానా కొంటుండ్రు. మా ఆడపేట ఊరిలో మామ ఉన్నాడు. నాకు మామ ఇక్కడ దూరపరుస్తుంది. వాళ్ళ మొత్తం కుటుంబ వంశాల కింద పొట్టి పుట్టారు. 4 feet 4.5 feet. ఇక మేము చిన్న ఉన్నప్పుడు బాబులు కూడా చిన్నప్పుడు ఎత్తు పెరిగాము. మా ఫ్యామిలీగా ఎత్తు ఎత్తు మమ్మల్ని చూసి ఇష్టపడుతుండే. వాళ్ళేమో 4 feet, మేమేమో 6 feet. మేము మా డాడీకి అందరూ అంత హైట్. మమ్మల్ని చూసి పైసలు ఇచ్చి వెరగడుంటే ఏర్పడుతుండేది. అగాధం పెరిగేది పెరుగుతుంది. పైసలు ఇచ్చి వెరగడుతుంటే మా సొంతలు 10 రూపాయలు ఎక్కించని పెరుగుతుండే. డైలాగ్ కొడుతుంటే అట్లా సంతృప్తి కూడా ఏదైనా షాప్లో దొరికినట్లయితే ఆన్లైన్ ఆఫ్లైన్ ఏమి ఇస్తుంటుంది? 10 రూపాయలు ఏంది 100 ఎక్కిచ్చినా కానీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిన. కానీ సంతృప్తి ఇది బయట పొందే విషయం కాదు. సంతృప్తి అనేది భగవంతుడు ఇవ్వాల్సింది. దాన్ని పొందే మార్గం ఏమిటి? జస్ట్ సేవ. ఎటువంటి సేవ? ఎలాంటి ఆశలను పొంది ఇప్పుడు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ మీ. ఎందుకంటే అందుకు మనం ఆశించినావా? సంతృప్తి రాదు. కనుక ముందు చెప్తున్నా, నేనేమి ఇచ్చే స్థితిలో లేను. కనుకనే ఆశించకూడదు. ఎందుకంటే ఆశించిందిరా సంతృప్తి రాదు. గౌతమ్ బుద్ధ అన్నట్టు గౌతమ్ బుద్ధ స్టేట్మెంట్ ఉంది ఏంటి? డిజైర్స్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్. కోరికలే అన్ని దుఃఖాలకు కారణం. అదేవిధంగా ఆశించుడే అంటే భగవంతుని సేవ తప్ప ఇతర వస్తు విషయం ఆశించుడే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క జీవికి అన్ని రకాల సమస్యలకు బాధలకు మూల కారణం. కనుకనే ప్రతి ఒక్క జీవిని బాధను తొలగాలంటే మార్గం ఏంటి? భగవంతుని యొక్క భక్తి యొక్క సేవలో అంకితం చేయడం. కేవలం దాని ద్వారానే వ్యక్తి ఏమవుతాడు? సంతృప్తి ఉంటుంది. కనుక చైతన్య మహాప్రభు సిద్ధాంతం ఏమిటి? నా ధనం నా జనం నా సుందరి. నా ధనం నా జనం నా సుందరి. కవితాం వా జగదీశ కామహే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి అహితుకిత్వై. నాకేం కావాల్సింది? జన్మ జన్మాలు ఎన్ని జన్మలు అయితే నాకు నేనేం ఆశిస్తున్నా? కేవలం మీ సేవ. మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి అహితుకిత్వై. భక్తి యొక్క సేవని నాకు ఏమద్దు. నా ధనం నా జనం నా సుందరి. కానీ మన పరిస్థితి ఏమిటి? నా ధనం నా జనం సుందరి కూడా ఎవరి? నాది. నా ఇది తెలుగు. కానీ సంస్కృతిలో ఏముంది? నా నో. మనము మనకు తెలిగింది నా ఎస్. కనుక మనం బాధపడుతున్నాం. కనుక కృష్ణ చెప్పేది ఏంటి? జస్ట్ బి సాటిస్ఫైడ్ విత్ యువర్ డివోషనల్ సర్వీస్. ఇంకొక విధంగా ఏ వరం ఇచ్చిండ్రు?
సంతృప్తి ఉంటుంది. భక్తి ఏమిస్తుంది? సంతృప్తి. నేను ఇచ్చే స్థితి లేను, నేనేం అందించే స్థితి లేను. మీరు చేసిన భక్తికి సరైనటువంటి దగ్గర ఏం కూడా లేదు. చెప్పేది ఎవరు లేనుడా? సో దిస్ ఇస్ గ్రేట్ డివోషన్ సర్వీస్. ఇది భక్తి యొక్క గొప్పతనం. కనుకనే మనము సేవ అందించడంలో ఆనందపడాలి అంతే. వి షుడ్ బి హ్యాపీ బై సర్వింగ్ అదర్స్. ఎవరు మనం గౌరవిస్తున్నా లేదా అవుతుంది మనకి వస్తుందా లేదా అది ఇమ్మెటీరియల్. కనుకనే మన తల్లి అని ఎటువంటి వెళ్ళంటే మన అందుబాటులో వ్యక్తులు ఎటువంటి వ్యక్తులు కానీ కనీసం వాళ్ళు మనకు కొన్ని విషయాలు తెచ్చింది, మనకు అన్నారు, మనకు పెంచిండు, మనకు ఆహారం ఇచ్చిండు, మనకు ఒక నీళ్ళు ఇచ్చిండు. ఏం చేయాల్సింది? గౌరవించాల్సింది. 100 దోషాలు ఉండొచ్చు, మనకు అనుకూలంగా లేకపోవచ్చు, కనీసం మనకు విలువైతుంది కదా. ఉందా లేదా? ఎవరు కొడుకు, ఎవరు భార్య, ఎవరు భర్త చెప్పండి, పేరు ఉందా లేదా? మనం గౌరవించాల్సింది. రెస్పెక్ట్. ఇంకా గౌరవం యొక్క భాగం ఏంటి? ఎలాంటి ఆశ లేకుండా సేవించడం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ నేను గౌరవిస్తున్నా, దండం పెడతాది కదా. దండం పెట్టడం ఒక భాగం, గౌరవించడు. కానీ దాని గొప్పదేంటి? సేవ చేసుడు. దండం పెడుతున్నట్టే నేను నీకు లొంగిపోయి ఉన్నా, నేను నీకు బానిస్తున్నాను, నేను నీకు తక్కువ అండి. కానీ మనం జస్ట్ లిప్ సర్వీసు అంతే, అది ఏం చేయం. సో రెస్పెక్ట్ మీన్స్ సర్వింగ్. ఎట్లా ఉండాలి వాళ్ళు పెడితే ఏం చేస్తాం? ఒక విషయం అర్థం చేసుకోవాలి, మనకు అనుకూలంగా ఈ ప్రపంచంలో ఏ వస్తువు, విషయం, వ్యక్తి అందది. సో వాట్ ఎల్స్ రిమైన్స్? అట్టి పరిస్థితిలో నువ్వేం చేస్తావు? జస్ట్ ఏడ్చుకున్నావు కదా, నాకు కావాల్సిన దొరకలే, నాకు కావాల్సింది దొరకలేదు, కావాల్సిన డబ్బు లేకపోయా, కావాల్సిన ఇది లేకపోయా, ఎంతో అనుకోటి ఎంతో ఇది అది అది ఇట్టుకుంటాడు అట్లుంటాడు ఇచ్చి అది లేని కారణం పెట్టుకొని మనం ఏడచ్చు. దానివల్ల సంబంధం దూరం అవుతుంది. కానీ అవన్నీ పక్క వేసుకోండి. ఇదే నా ప్రారంభం, ఇదే ప్రారంభం ఏది భగవంతుడు నా కోసము ఏర్పాటు చేసింది. ఇదే పర్ఫెక్ట్ స్థితి, పరిస్థితి, వ్యక్తి అనుకున్నా ఒప్పుకున్నామా? సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ బిగిన్స్ ఫ్రమ్ దట్ స్టేజ్. ఆ క్షణం నుంచి యాక్చువల్ వ్యక్తి ఆనందపడుతుంది. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి ఎప్పుడు ప్రారంభిస్తామో ఆనందం ప్రారంభిస్తాము. ఇద్దరు ఒప్పుకోమో అంతవరకు ఏం బాధ ఉంటుంది. యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే దాని తప్ప ఇంకేం చేస్తారు? దాని తప్ప ఇంకే మార్గం లేనప్పుడు ఏం చేస్తావు? బాధపడుతుంటావా? ఇప్పుడు కిచెన్లో ఏం లేదు, ఇంట్లో ఏం లేదు, మనకు కావాల్సిన ఇష్టంలో వస్తువు లేదు, లేక మనం అనుకునే వంటకం కాలేదు, కారలేదనుకో, ఉప్పు కారలేదో, కారం లేదో, సప్పకుందో, ఎక్కయిందో, నాకు అనుకున్నట్టు లేదని కోపంతోనో లేక బాధపడో తినకుండా అంటే మాటిది ఎవరు? మనమే కదా. మాటిది ఎవరు? అన్నం పని అవుతుందా? మనమే మాడుతాం కదా. తదుపరి ఏం చేయాల్సింది? ఎట్లుందో ఉప్పు లేకపోతే కిచెన్లో ఉప్పు కలుపుకో, ఏం లేకపోతే సప్పకుంటే పచ్చడి ఇచ్చిన పచ్చడి వేసుకో, ఉప్పు ఉండే కానీ ఏం చేస్తాం? అంత కలుపుకొని తిను. ఏమిటది? కడపడి ఎంత అయితే లేకపోతే అప్పటిదో సప్పటిదో ఏం లేకపోతే ఏం చేస్తాం? అండర్స్టాండ్? పసంది పడుతుంది. ఏ బాధ ఎక్కువ?
ఉపవాసం ఉంటే బాధ ఎక్కువనా లేక ఉప్పు సప్పు ఉందని ఎక్కువనా? ఉపవాసం ఉంటే ఎక్కువ. ఎక్కువ బాధ అవుతుంది. సో వాట్ రిమైన్స్? ఏవో కలుపుకొని తినాలి. మీకు అంతే నలవద్దు తెలియాలి మీకు కడుపు నిండిందా రుచిగా చల్లబడ్డదా కదా. సో అదే విధంగా సంసారం కానీ సంబంధం కానీ జస్ట్ ఎక్సెప్ట్ ఎందుకంటే ఇంకో మార్గం మీద కనిపిస్తుంది. ఇదే నా కర్మ అనుకోని అనుభవించాలి. అనుభవించాల్సింది, సేవ చేయాల్సింది. అండ్ టైం విల్ రివీల్. కాల ప్రభావంతో ఏమవుతుంది? ఆ వ్యక్తి ఆ పరిస్థితి మనకు ఇంత ఏమంటారు ఇష్టమైనది అయిపోతుంది, వదిలిపెట్టి ఉండలేదు కదా. కానీ కావాల్సి ఏంటి? కొంచెం ఓపిక ఉండాలి. దీనికి భారతంలో ఒక చక్కని ఉదాహరణ ఉంది, నాకు పేరు గుర్తుకొస్తుంది. ఇది 8 సంవత్సరం 9 సంవత్సరం ఉండొచ్చు, ఎగ్జాక్ట్ పేర్లో గుర్తుంది. దేవయాని కావచ్చు. ఆ రాజు కూతురు వీళ్ళందరూ అమ్మాయిలు ఒక వనంలోకి వెళ్ళిండు. ఇక అమ్మాయిలు ఎట్లా జస్ట్ 13, 14 ఏళ్ళ అమ్మాయిలు ఎట్లుంటుంది? జస్ట్ ఇట్లా అదే ఇప్పుడు చంచల్ 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 అలుగురు అట్లుంటుంది. ఆ వయసు అట్లా అమ్మాయిలు అది ఎప్పుడు జోక్ వేసి హీ హీ పరిష్కారం అలాగే వేరే సిస్టమ్ వేరే ఆ వయసు అలాగే. సో వీళ్ళ అమ్మాయిలు అందరూ తల్లితో పడంతా పిక్నిక్ వెళ్ళారు అన్నమాట. సో ఆడవాళ్ళు ఏమైంది? ఒక చోటుకి వెళ్ళేసరికి ఇట్లా ఒక పుట్టలా కనబడ్డది. ఆ పుట్టలకి మెరుతుంది ఇట్లా చక్క 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 చక్క. సో ఈ అమ్మాయి ఈ రాజకుమారి ఏం చేసింది? ఏమో మెరుతున్నాయి, వజ్రాల లేమని ఒక పుల్ల తీసుకొని ఇట్లా పోసి అంటే గీతాన్ని ఇట్లా 2 వచ్చేసరికి కట్టి వచ్చింది. ఆ పుట్టలోకి వెళ్ళి ఒక ఋషి బయటపడ్డాడు, చవన్ ఋషి. ముసలుడు తపస్య చేసి చేసి ముసలైపోయాడు. వాడు చాలా కోపిస్తుంది. సుకన్య సుకన్య ఎవరి సుకన్య ఎస్. ఇక్కడ ఇద్దరు మీరు భాగవత సప్తలు అయినా సుకన్య రాజుగా చాలా మంది నేను చెప్పిన ఒకవేళ పెళ్లి సందర్భం వెళ్ళినప్పుడు ఈ కథ ఎట్లుండేది, ఇంకో పెళ్లి ఎట్లుండాలి. ఉత్తమ ముసలుడు ఏం లేదు, ఉండవద్దు ఇల్లు లేదు, ఏం లేదు. ఉందామంటే ఇల్లు లేదు, తిందామంటే తిండి లేదు. ఒక పాట ఉండేది, ఉందామంటే ఇల్లు లేదు, తిందామంటే తిండి లేదు అని. సరే ఉండమని ఇల్లు లేకుండా తినమని తిండి లేకుండా కానీ సరైన ఆరోగ్యం లేదు, యవ్వనం లేదు, ఏం లేదు. ముసలుడు మళ్ళీ బిడ్డలు ఎటువంటి గుణము? కోపిస్తుడు. ముసలి కానీ కోపం తగ్గలేదు, అట్లా ఒప్పుడు లేదు కదా. మన దగ్గర ముసలి అయిపోతాం ఇంకా అవుతాం తగ్గి అంటున్నాం. చింతలు దాచిన పులుపు తాగదంట. అటువంటి చవన్ ఋషి ఈ రాజు కస భయపడేందుకు హిస్టరీ తెలుసు కదా. ఏం చేయాలి? ఎట్లా కళ్ళు ఒక్కడే నడుతుంటే వెళ్తుండేది. అందేమే కానరాజు అన్నట్టు ఒకటి పోయినా ఉంటే నడుతూ పని 2 పొడిచేసింది, 2 కళ్ళు గుడ్లు పోయింది. అప్పుడు దానికి పరిష్కారం అనుకుని ఏం చేసిండు రాజు? బిడ్డ అది నీ పాపమో నా పాపమో దానికి ఇప్పుడు ఆ ఋషి అది అయ్యేసరికి ఏమైంది? మొత్తం వాతావరణంలో అందరికీ కాన్స్టిపేషన్ అయిపోయింది. అటు పరిస్థితి కేవలం ప్రభావంతోనే గాలి అయిపోయింది, అన్ని సిస్టమ్ మొత్తం అయిపోయింది అంత. ఎట్లా 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 ఇప్పుడు ఒక్క నా బిడ్డ విషయం చూడాలి, ఇవన్నీ చూడాలి. ఏ విషయం? బిడ్డ ఇప్పుడు ఈ ఋషిని సెలవడవుట్లే ముఖ్యం ఉంది, అదే మార్గం ఉంది. నీకు మార్గం ఏంటిగా? నువ్వు ఆయనతో తీసుకో. అప్పుడు రాజు విషయంలో ఆ సుఖని తీసుకొని ఇచ్చేవాళ్ళ చేతికి వెళ్ళిన నా అయ్యా ఏదో తెలుసు తెలియకుండా మా బిడ్డ చెప్పి ఒక పొరపాటు జరిగి తప్పు జరిగింది. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇప్పుడు నేను ఎట్లా పోతుంది, నాకు ఎటు ఇంటికి వెళ్ళాలని ఎటు ఎట్లా ఇగో నా బిడ్డ ఉంటుంది తోడ్పడుతుంది. విచారం లేదు. ఎటువంటి కుటుంబంలో పెరిగింది, ఎటువంటి ఐశ్వర్యంలో పెరిగిన అమ్మాయి
జనరల్గా తండ్రి అప్పగించాడు, వెళ్ళిపోయాడు. దాని తర్వాత సుకన్యని పరిస్థితి ఏంది? మాట మాటకు అరచుడే, మాట మాటకి ఇదే, ముందే ముసడు, ముందే కోపం, మరి ఇంకా కన్వర్సర్కి ఏమైతే ఇంకా కోపం వస్తుంది. కానీ సుకన్య ఓపిక పట్టింది. ఆ ఓపికతోని ఇదే నా ప్రారంభం, ఇదే కర్మ అనుకొని ఆ చవన్ ఋషి ఇంత మంచి సేవ చేసి, ఇంత మంచి చేసి ఈ కాలప్రభావంలోని ఆ చవన్ ఋషిని మొత్తం గుణమే మారిపోయింది. దాని తర్వాత కథ చాలా పెద్ద ఉంది. దాని తర్వాత దేవతల డాక్టర్లు వచ్చి ఆమె సేవలు సంతోషపడి, దేవతల డాక్టర్ ఎవరు? అశ్విని కుమారులు, ఇద్దరు బ్రదర్స్. దే ఆర్ ద డాక్టర్స్ ఆఫ్ ద డెమిగాడ్స్. అశ్విని కుమారులు వాళ్ళు వచ్చి ఏం చేశారు? ఆ చవన్ ఋషిని ఇద్దరు పట్టుకొని, అంటే లీల నడుపుకొని సాధించారు. అటువంటి ముసలోడు ఇద్దరు భుజాలు పట్టుకొని స్పెషల్ కోనేరుల ముంచి తీసరికి నవ యవ్వనం యువకుడు తయారయ్యాడు. ఎవరు? చవన్ ఋషి. ఏమైంది? ఓపిక పట్టింది. ఓపికతోని ఏం చేసింది? ఇదేనా ప్రారంభం, ఇదేనా కర్మ అనుకొని ఆ వస్తువుని, ఆ విషయాన్ని, ఆ పరిస్థితిని ఏం చేసింది? గౌరవించినట్ల సేవ అందించుకోవాలి. అదే ముసోడు యవ్వనం యువకుడైపోయింది, హాయిగా సంసారం పడుతుంది. అందమైన శరీరం, అందమైన బలం, అన్నీ కావాల్సిన ఓ యువకులు అమ్మాయి ఏం కోరుకుందో అవన్నీ లక్షణాలు చవన్ ఋషిలో వచ్చేసాయి. సో వీ హ్యావ్ టు గివ్ టైం. టైం ఇవ్వాల్సింది. కానీ టైం ఇచ్చు కాదు, ఏం చేయాల్సింది? మన చేతిలో ఏముంది? సేవ అందించు. బాధపడుతుంటామా, ఏడుతుంటామా, తిడుతుంటామా, నిరాశ అవుతామా, లేక అవన్నీ పక్కన తీసుకొని మొత్తం అయినంత వరకు సేవ అవుతుంది. ఇంకా ఈ సేవ ఎంత గొప్పమైనది, ఈ ప్రతి ఒక్క వస్తు వ్యక్తి విషయాన్ని మార్చే సమర్థం సేవ ఉంది. బండ లాంటి వ్యక్తి కూడా కరిగిపోతుంది. ఎప్పుడు? సేవతో. అంటే భగవంతుడే జీవుడు ఆకర్షపడతాడు, మరి ఈ వ్యక్తి సంగతి ఏంది? దట్ ఇస్ ద పవర్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ సర్వీస్ టు హ్యూమన్స్ అండ్ డివోషనల్ సర్వీస్ టు Krishna can change everything. ఈ 9వ స్కంధంలో భాగం చూసుకోవాలంటే సుకన్య ఇంకా చవన్ ఋషి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ఉంది. హౌ థింగ్స్ చేంజ్, జస్ట్ ఓపిక, టాలరెన్స్. ఎందుకు నేను ఈ విషయం చెప్పంటే గౌరవించినట్టు ఏంటి? ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవడం, ఇది ఒక గౌరవం. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ respect, acceptance. Second stage of respect is service. Accept ఏంటి? సేవ చేయాలి. నేను కృష్ణుడి గౌరవిస్తున్నాను కానీ జపనేశ్వర గారు కృష్ణుడు దేవాదేవుడు ఒప్పుకోను నడుతుంది అంటే నువ్వు ఇంకా కృష్ణుడికి గౌరవిస్తలేవు. ఎందుకు గౌరవిస్తలేవు? అర్థం చేసుకొని యు ఆర్ నాట్ అండర్స్టూడ్ ద పవర్ ఆఫ్ కృష్ణ. కనుగొని శ్రవణ పొందలేకపోతాం. కనుగొని శ్రీమద్ భాగవతంలో ఒక చోటుకు ఎప్పుడైతే పూతన రాక్షసి సుఖదేవ్ గోస్వామి కథ చెప్తున్నమాట. ఎవరికి? పరీక్షిత్ మహారాజ్. ఏం కథ చెప్తుండు? ఇప్పుడు కంసేన ప్రహిత ఘోర, కంసేన ప్రహిత ఘోర, కంసుడు ద్వారా ప్రహిత ఎంగేజ్ అయిన సేవలో, కంసుడి సేవలో నియుక్తులైన ఘోర, ఘోర అంటే చాలా భయంకరమైన. మరి ఎవరు నియుక్తులైన? కంసేన ప్రహిత ఘోర, కంసుని సేవలో ఎవరు నియుక్తులై ఉన్నారు? ఘోరమైనటువంటి వ్యక్తి. ఎవరు? పూతన బాలఘాతిని. పూతన
తో పూతనకు ఫస్ట్ ఏం చెప్తున్నారు? ఎటువంటిది? బాలఘాతి. ఘోరమైనది, భయంకరమైనది. కంసేన ప్రహిత ఘోర పూతన బాలఘాతిని. బాలఘాతిని, ఘాతిని అంటే ఏంటి? చంపేది. ఎవరు చంపేది? బాలఘాతిని, చైల్డ్ స్పెషలిస్ట్. డిసే చేసి వచ్చింది. కానీ బతికించుకో కాదు, ఎంతో చంపు. కంసేన ప్రహిత ఘోర పూతన బాలఘాతిని. ఏం చేస్తుండే? శిశుం చరాచర, శిశుం చరాచర నిఘ్నంతి. ఏం చేస్తుండే? శిశు, చిన్న చిన్న శిశువులను చంపిస్తుంది. దాని సాయం చేస్తుండే చరాచర నిఘ్నంతి. చరాచర తిరుగుతుండే. చచార సారీ, శిశుం చచార నిఘ్నంతి. తిరుగుడు ఏం చేస్తుండే? శిశులను నిఘ్నంతి, చంపేస్తుండే. కంసేన ప్రహిత ఘోర పూతన బాలఘాతిని. పూతన బాలఘాతిని శిశుం చర నిఘ్నంతి. పూరగ్రామ వ్రజోదిశో. కనుకనే ఎక్కడ ఎదుర్కొంటే పూర అంటే ఏంటి? పురాలు, పట్టణాలు, సిటీస్, పురి, నగరాలు, నగరాలు, గ్రామాలు, పూర గ్రామ. ఇప్పుడు ఏమైంది? వ్రజ ఆదిషు. ఎక్కడికి వచ్చింది? వ్రజంలోకి వచ్చింది. అంటే ఎక్కడ కూడా శిశువు చూసినా కానీ దాని పని ఒక్కడే, చంపేసి. దానికి చిన్న శిశువులు అంటేనే ఇష్టం. చిన్న శిశువుల మాంసము, చిన్న శిశువుల రక్తం అంటేనే దానికి ఇష్టం. అటువంటి స్పెషలిస్ట్ అండి. కంసేన ప్రహిత ఘోర పూతన బాలఘాతిని. శిశుం చర నిఘ్నంతి పుర గ్రామ వ్రజ ఆదిషు. ప్రేమితుడు శుద్ధేవ స్వామి ఇప్పుడు గ్రామంలో తిరిగింది, పురంలో తిరిగింది. ఇప్పుడు ఎడుతుంది? వ్రజంలో అవుతుంది. ఈ మాట వినేసరికి పరీక్షిత్ మహారాజ్కి భయం పుచ్చుకపోయింది. అబ్బా, ఇటువంటి అందుకు ముందు ఎప్పుడు ఎటువంటిది? అది ఘోరమైనది, బాలఘాతిని. శిశుం చచార నిఘ్నంతి. తిరుగుకునేది ఏం చేసేది? చంపేసేది. అటువంటిది వ్రజాదిషు బృందావనంలో, గోకులంలో ప్రవేశిస్తుంది. కనుకనే ఇది భయం వచ్చిపోయింది. ఎవరికి? పరీక్షిత్ మహారాజ్కి భయం అనేది ఎక్సైట్మెంట్ కాదు, చాలా ఫియర్. ఒక భావన వచ్చిపోయింది. అప్ప తెప్పిస్తుంది. ఇదో ప్రేమ లక్షణం. ప్రేమ లక్షణం ఏంటి? మనం ఎవరైతే ప్రేమిస్తామో అది ఎప్పుడు మనకు టెన్షన్గా ఉంటుంది అనమాట. ఆతృత. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏం చేస్తుంది? నువ్వు చేసేటట్టుంది. అసలు కథ ఆల్రెడీ జరిగిపోయింది. కృష్ణుడు అంతర్ధానం అయిపోయింది. ఫ్యూచర్ జరగబడి అర్థం కాదు, ఆల్రెడీ జరిగిపోయింది. కానీ కృష్ణ కథ అంటే ఏంది? కృష్ణ కథ వినుడు అంటే ఏంది? అర్థం చేసుకోవాలి. ఇది పాస్ట్ చెప్తుండు అంటే ఆల్రెడీ తెలుసు. ఈ కృష్ణుడు పుత్తను చంపేసాడు. మనకు భయపడే కారణం ఉందా? కానీ అర్థం చేసుకోండి, కృష్ణ కథ వినేటప్పుడు ఇట్లా అనుకోద్దు, ఏ అప్పుడు జరిగిన విషయం ఇది. ఇట్ ఈస్ నాట్ పాస్ట్. కృష్ణ లేక కృష్ణ కథ ఇది కాలంతో ప్రభావితమైనది కాదు, లేక కాలంతో పరిమితమైనది కాదు. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ బై టైమ్ అండ్ స్పేస్. కనుకనే ఎవరైతే ప్రామాణికమైన గొప్ప భక్తుంటారో వెన్ దే హియర్ కృష్ణ కథ దే హియర్ ఇట్. వాళ్ళు ఎట్లుంటారు? ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముంగట జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఆ లీలలు ఏం చేస్తారు? ప్రవేశిస్తుంది. ఎంటర్ ఇంటర్ లీల. ఇది కథా వినోడిది సరైన పద్ధతి. ఆ
భావంతో నీ కథ వింటే అప్పుడు నిద్ర రాదు. ఎందుకు? అప్పుడు ఏదో ఎక్సైట్మెంట్, ఏదో ఫీలింగ్ ఉంటుంది అనమాట. భయమో, ఎక్సైట్మెంట్, ఆనందమో, నవ్వో ఏదో ఉంటుంది. లేదా ఎప్పుడెత్తుంది, ఆకలి అవుతుంది, నిద్రపడుతుంది, ఎప్పుడైతుంది, ఇంకా కథ ఇంకా మోగుతలేవు. అర్థమైంది? అందులో ఇంకా నీలం కాలేవు. సోలో నీలం కూడా అంటే ఏంటి? నేను మొన్న చెప్పినట్టు థియేటర్లో షీలు అవుతుంటాయి. ఏంటి? ఎందుకు అయిపోతుంది? ఎందుకంటే చీజ్ చూసి ఏమైంది మొత్తం వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. అసలు ఇప్పుడు బాగా చుట్టుపడ్డట్టు. అనుభూతి చెందుతారు. అదేవిధంగా కృష్ణ కథ వినేటప్పుడు కూడా ఆ లీలలా మనము లోపల ప్రవేశించాలి. లీలం వాళ్ళకి అప్పుడు అలాగే చూసండి బోర్ ఎప్పుడైపోతుంది, ఎక్సైట్మెంట్ ఉండేది. तो परीक्षित महाराज వినేటప్పుడు ఏమి ఎట్లుంటుండు? అండర్స్టాండ్ దిస్ వే ఆఫ్ హియరింగ్. ఎట్లుంటుండు? ఏదో 7 రోజు ఉంది, ఇంకొక రోజు చాలా అయిపోయింది. ఇక ఎందుకంటే ఈ దశమసరం వచ్చేసరికి 3 రోజులు అలా అయిపోయింది. ఇంకా 3 రోజులు ఇంకేం చెప్తావా ఎవరైనా చెప్పి టైం పడిపోయి ఇక అయిపోయింది. ఇక అయిపోయింది. ఇక ఈజ్ నాట్ హియరింగ్ ఎస్ అ టైం పాస్. ఏదో రాత్రి గడిపెడుతుంది మొబైల్ పెట్టుకొని, టీవీ పెట్టుకొని, చలో టైమ్స్ సో పరీక్షిత్ మహారాజ్ కృష్ణ కథ వింటుండ్రు టైం పాస్ కోసం కాదు, పాస్ టైం కోసం. ఎందుకు? ఆయన లీనమైపోయింది కనుకనే ఆ కథలు లీనమైంది. కాబట్టి 7 రోజులు 7 రాత్రులు కంటికి ఒక క్షణము నిద్రలేదు, కడుపుకు ఆకలి లేదు, గొంతుకు దూపలేదు. 7 రోజులు 7 రాత్రులు ఒక్క క్షణం నిద్రపోకుండా, ఒక్క నీటి చుక్క తాగుట, ఒక్క అన్నం మెతుకు తినకుండా. కథ ఎందుకు? ఎందుకంటే ఆ కథల ఎంట్రీ కొట్టి అలా లీనమై ఇంతలోకి ఆనం వస్తుంది. కీవిడిపిదా రోకీలేదు. మనం ఇంటి పెట్టినప్పుడు ఇలా మెనీ ఉంది, అడుగులు మూతుంటే కానీ మొక్కిటి అవుతుంది. మెనీ ఉంది కొంచెం వేరే వస్తుంది. స్పాన్సర్ सोच आज प्रसाद क्या है, आज प्रोग्राम में मेनू क्या है. ప్రోగ్రామ్ నెంబర్ ఏమంటారు? మెయిన్ ఏముంది అంటే మెనూ బట్టి ఆలోచిస్తారు. రావు ఫంక్షన్లో పోతా అంటే అడుగుతారు ఉన్నాయా లేవా, కంబాయికి అంటారు. తర్వాత ఎందుకు? ఎందుకంటే వాళ్ళ లెక్క అంతే. కానీ పరీక్షిత్ మహారాజ్ ఈ మొత్తం కథ లేటప్పుడు ఆయన రోగు శరీరంకి వెళ్ళే దాటి ఎక్కడుంది? ఆత్మస్థాయికి వెళ్ళిపోయింది. ఆత్మ ఇంకా పరమాత్మది కలయిక యూనియన్ అయిపోయింది. కనుకనే ఈ శరీరం యొక్క అవసరాలు ఆయనను బాధిస్తాయి. కబే నా బాధిపే తొమార్ విషయ తరంగే పునరపి మోర సంగ అనేది పునరపి ఏ థాయి పాపే మోర సంగ. కుర్మక్షేత్రంలో శ్రీకాకుళం కుర్మక్షేత్రం ఉంది. అక్కడ చైతన్య మహాప్రభు శ్రీ చైతన్య మహాప్రభు దక్షిణ భారత యాత్ర చేసినప్పుడు కుర్మక్షేత్రం వచ్చింది. ఫస్ట్ స్పాట్ కుర్మక్షేత్రం. అక్కడ ఒక బ్రాహ్మణుడు మహాప్రభును ఆహ్వానించి వాళ్ళ ఇంట్లో మంచి భోజనం పెట్టి అన్నీ చేసి చివరికి మహాప్రభు వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళి సరే అయ్యా అని థ్యాంక్ యూ చెప్పి అప్పుడు బ్రాహ్మణుడు అంటున్నాడు, చాలా ఉన్నతమైన బ్రాహ్మణుడు, డబ్బు పరంగా కానీ ఐశ్వర్యపరంగా జ్ఞాన అన్ని పరంగా అన్ని ఉన్నవాడు. అప్పుడు ఆయన అంటుడు, అయ్యా నేను ఉండాలి ఇక్కడ, నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను. వెళ్తాం అలా ఉండిచ్చి నాకు అద్దీ వద్దు, ఈ సంసారం వద్దు, ఈ ఐశ్వర్యం వద్దు, ఈ ఇల్లు పిల్లే వద్దు. ఎందుకు? సహితేన పారి దుఃఖ విషయ తరంగే. ఎందుకంటే నేను
సహించలేకపోతున్నా. ఏంటి ఇవన్నీ వస్తు విషయంలో వచ్చే దుఃఖం నేను భరించలేకపోతున్నా. కనుకనే 50 తోమార్ సంగి అంటే నేను మీతో పడి వచ్చేస్తాను. ఎందుకు వచ్చేస్తావు? సహితేన పారే దుఃఖ విషయ తరంగే. సహించలేకపోతున్నా. కానీ చైతన్యం ఏమని చెప్పిండు? వెరీ గుడ్ రా అక్కడ చైతన్యప్పుడు శిక్షణ ఉంది. ప్రభు కహే ఐఛే బాత్ కబో నా కహీబా. ఇటువంటి విషయం ఇటువంటి ముచ్చట మళ్ళీ నోట్లోకి వెళ్ళలేదు. ఐసే బాత్ కబో నా కహీబా. గృహే రాయి, ఇంట్లో ఉండు. కానీ ఏం చేయవు? టీవీలోకు మొబైల్ పెట్టకు, చాటింగ్ కూడా ఫేస్బుక్ మీద లేదా ఇన్స్టాగ్రామ్లో ఫోటోస్ కూడా పెట్టకు. గృహే రాయి ఫస్ట్ ఎందుకు? ఐఛే బాత్ కబో నా కహీబా. ఎటువంటి మాట విన్నాడు? మళ్ళీ నోటికి రావద్దు. మళ్ళీ ఏం చేయాలి? గృహే రాయి, ఇంటి వరకు. గృహే రాహే కృష్ణ నామ నిరంతర లేబా. ఇంటి వరకు ఏం చేయాల్సింది? కృష్ణనాము ప్రతిక్షణము నిరంతర లేబా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ పని నేను చెప్పించాను. నాకు గ్రస్తునిగా సంసార పడుకుని ఉండు, కానీ ఏం చేయు? నీ చేసే వృత్తితో పాటి నిరంతరంగా మా మనుస్మర యుద్ధస్య, నన్ను స్మరణిస్తూ యుద్ధం చేయి. ఇది కృష్ణుడి బోధన, ఇదే చైతన్య మహాప్రభుది బోధన. ఈ పని చేసినావా? చైతన్య ఈ పని చేసినావు అనుకో ఏమవుతుంది? కబోనా బాధివే తోమార్ విషయ తరంగే. ఈ విషయ తరంగాలు నేను ఎన్నప్పుడు బాధ పెట్టాయి. అది అర్థమైంది? భక్తి వేస్తే ఈ విషయ తరంగాలు పోవు, మాయం కావు. ఏమైతే ఉంటాయి కానీ నిన్ను బాధించాయి, ప్రభావితం చేయండి. ఒక ఇట్లా అనుకోకూడదు. ఇప్పుడు నేను చేస్తున్న బాధలు పోతాయా? సమస్యలు అవుతాయి. సమస్యలు ఉంటాయి కానీ సమస్యతో నువ్వు బాధపడవు. సమస్యలు నీ మీదే ప్రభావం చూపెట్టాయి. సో డోంట్ బీ దట్ మిస్అండర్స్టాండింగ్. వచ్చిన వాళ్ళ బాధలు పోతాయి, బాధలన్నీ ఉంటాయి కానీ ఆ బాధలు బాధపడవు. ఆ బాధలు ఏం ప్రభావం చూపెట్టు. तो चैतन्य कबे ना बाधी बेतो मार विषय तरंगे. ఈ విషయ తరంగాలు ఎప్పుడు నిన్ను తరంగాలు వైబ్రేషన్స్, వైబ్స్, ఎలిమెంట్ వైబ్స్, పాజిటివ్ వైబ్స్. तो कबे ना बाधी में तोमार విషయ తరంగే. విషయం ఏంటి? వస్తువులు. కంటికి రూపము, చెవుకి శబ్దము, ముక్కుకి గంధము, నాలుగు రుచి, ఇంకా చర్మకు స్పర్శ. ఈ విషయాలు, ఈ విషయ తరంగాలు మనకి రూపం జరిగిపోతుంది. ఆ రూపం వైబ్రేషన్స్ స్టడీ ఏమవుతుంది? మన రూపంలోకి వెళ్ళిపోతుంది, తరంగాలు వస్తున్నాయి, వైబ్రేషన్ అవుతుంది. ఆ శబ్దంలోకి వైబ్రేషన్ అవుతుంది, ఆ రుచిలోకి వైబ్రేషన్ అవుతుంది, స్పర్శలోకి వెళ్ళి సూపర్ వైబ్రేషన్ అవుతుంది. तो कबे ना बाधी में तुम्हार विषय तरंगे. ఇంకేమవుతుంది? పునరపి, మళ్ళీ ఎట్లా మన సంబంధం వీడికే అయిపోతుంది. పునరపి ఏ థాయి ఇక్కడనే నిమిషం పావే మరసండి. మళ్ళీ అతని సాంగతం పొందుతూ చెందుతూ. ఇది చైతన్య చరిత్రములు కురుమక్షేత్రం చైతన్యప్రది దక్షిణ భారత యాత్ర ప్రయాణం. సో therefore understand ఈ బాధలు భగవంతుడితో సంబంధం అవుతుంది. ఏ థాయి పాపం మారాల్సింది. तो కనుకనే I got broke the link. లీనమౌను. ఎప్పుడైతే ఇప్పుడు మనకి విషయ తరంగాలు మనకి ఎన్ని బాధపడుతున్నాయి. ఏం బాధ? తరంగాలు విషయ తరంగం అంటే ఆకలి, నిద్ర కదా, తన సంరక్షణ కోసం ఆహార, నిద్ర, భయమతులు ఏమిస్తుంది మనకి ఎప్పుడు బాధపడుతున్నాయి. అయ్యో మరి భక్తి ఎత్తి ఉంటాం, నా బట్ట ఎట్లా, నా పొట్ట ఎట్లా, నా ఇల్లు ఎట్లా, నా ఇంకెట్లా, నా పెట్టిన అవసరాలు, ఈ బాధలు ఏమిటి చెప్తున్నాము మనం ఇందులో
లీనం అయితే లేదు. కానీ ఎప్పుడు ఇల్లు లీనమవుతామో దాని బాధ అన్నది ఉండదు. కనుక పరీక్షిత్ మహారాజ్ మొత్తం కథలో లీనమైపోయాడు. కనుకనే విషయ తరంగాలు ఏమవుతున్నాయి? దిస్ ఇస్ ద వే ఆఫ్ హియరింగ్ కృష్ణ కథ. కనుకనే పరీక్షిత్ మహారాజ్ నేను జస్ట్ విన్నా కాబట్టి షేర్ చేసుకోవాలనుకున్నా. నిన్న విన్నుండి తో సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ గుండెలో ఉన్న ఆ భయాన్ని అర్థం చేసుకోండి. ఆయన ఎంజైటీని పాప వచ్చి ఎందుకంటే మూడు లీవ్ జరుగుతుంది జరిగింది పాస్ కాదు. దిస్ ఈస్ ప్రెసెంట్లీ గోయింగ్ ఆన్. ఈ సీయింగ్ దట్ పూతన ఎంటరింగ్ కృష్ణ ఇన్ దిస్ హౌస్. చిన్న కృష్ణుడు చిన్న బాలుడు శిష్యుడు పనులు 6 రోజులు ఉయ్యాలలో పండినాడు. పూత ఎంటర్ కొడుతుంది. దట్ ఈస్ డ్యూస్ ఎంజైటీ. భక్తులు వచ్చింది ఎంజైటీ. ఎస్, ఇదే ఎంజైటీ, ఇదే కావాల్సింది. ఎందుకంటే కృష్ణుడు గోకులం వచ్చే ముందు గోకులం చాలా ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన స్థలం, అది పీస్ఫుల్. కానీ కృష్ణుడు వచ్చిండ లేదా? యశోదమాత జీవితము, ఆమె మనసు, ఇంకా మొత్తం బృందావన్ వాతావరణం ఏమైంది? కింద మీద ఎప్పుడు భయం భయం, ఎప్పుడు ఆగం, ఎప్పుడు. కానీ అదే ఎక్స్ట్రెసీ అంటారు. ఇప్పుడు అదే పరిస్థితి, అప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు భౌతిక విషయాలు పొందట్లే, భౌతిక విషయాలను కాపాడడానికి బాధ ఉంది. కానీ అప్పుడు ఏమిటో బాధ ఉంది? కృష్ణుని కాపాడబడుతుంది. అది స్పిరిచువల్. కనుకనే పరీక్షిత్ మహారాజ్ హృదయంలో ఆ భయం చూసి, ఆ ఒక్క టెన్షన్ బాధను చూసి సుఖదేవ్ గోస్వామి ఈ చాలా ఫస్ట్ క్లాస్ శ్లోకం ఉంది. 10:6:3 నాలుగు మార్కెట్ దశమ స్కందము 6వ అధ్యాయం 3వ శ్లోకం. ఏమని చెప్పుకోండు? నయత్ర శ్రవణాదీని రక్షోజ్ఞాని స్వకర్మసు కుర్వంతి సాత్వతం భర్తుర్ యాతు ధన్యశ్చ తత్ర హి. చదువు మీనింగ్. నయత్ర శ్రవణ ఆదిని, నాట్ నో, యత్ర ఎక్కడైతే, శ్రవణ ఆదిని భక్తి యొక్క కార్యకలాపం దేంతో స్టార్ట్ అవుతుంది? శ్రవణంతో. శ్రవణ ఆదిని బిగినింగ్ విత్ హియరింగ్ అండ్ చాంటింగ్. రక్ష జ్ఞాని, కేవలము ఈ శబ్దమే ఏం చేస్తుంది? రక్ష జ్ఞాని, ద సౌండ్ వైబ్రేషన్ టు కిల్ ఆల్ డేంజర్ అండ్ బ్యాడ్ ఎలిమెంట్స్. ఈ సౌండ్ వైబ్రేషన్ ఎటువంటి? భగవంతుని యొక్క శ్రవణం యొక్క కీర్తన చేస్తుంది. అన్ని రకాల బ్యాడ్ ఎలిమెంట్స్, అశుభమైన చెడు ఎలిమెంట్స్ ఏమంటారు? శకునాలు. ఇంత ఏమిస్తుంది? నష్టం చెప్తుంది. ఏంటి? కేవలం భగవంతుని యొక్క నామకీర్తన శ్రవణమే ఆ మొత్తం వాతావరణాన్ని, ఇంకా వినే వ్యక్తులను ఏమిస్తుంది? శుద్ధపరుస్తుంది. అన్ని చెడు శబ్దాలను తీసి పడేస్తుంది. రక్ష జ్ఞాని స్వకర్మసు. If one is engaged in his own occupational duty, kurvanti sattvatam bhartur. ఇక్కడ ఎవరు? సాత్వతం భర్తు. సత్వం అంటే భక్తులు, భక్తులని పోషించే భర్తు. భర్త అంటే భర్త, భరించేవాడు, పోషించేవాడు. యాతు ధన్యశ్చ తత్రహి. ఆయన ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నాడు. కనుక నేను ట్రాన్స్లేషన్, మొత్తం ట్రాన్స్లేషన్. మై డియర్ కింగ్, ఓ నా ప్రియమైన రాజా మహారాజ్ పరీక్షిత్, వెర్ ఎవర్ పీపుల్ ఇన్ ఎనీ పొజిషన్, ఎక్కడైతే వ్యక్తి తన ఏ స్థాయిలో ఉన్నాడో అనవసరం, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసుడ, ధనికుడా, బిచ్చకుడా, ఎవడో, వెర్ ఎవర్ పీపుల్ ఇన్ ఎనీ పొజిషన్,
తన విద్యుక్త ధర్మాలు పాటిస్తూ భగవంతుని యొక్క నామ కీర్తన ఇంకా శ్రవణం చేస్తాడు. అప్పుడు అక్కడ ఏముంటుంది ఉండదు, ఎటువంటి చెడు శకునాలు ఉండవు. కేవలం భగవంతుని యొక్క శ్రవణ కీర్తన జరిగినట్లయితేనే విచారం చేయండి, ఈ స్థలం ఎంత పవిత్రం అవ్వచ్చు. గత 3 ఏళ్ళ నుంచి ఇక్కడ ఏం జరుగుతుంది? శ్రవణ కీర్తన జరుగుతుంది. కేవలం శ్రవణ కీర్తన అవుతుంది. చెప్పే వ్యక్తి, వినే వ్యక్తి, ఇంకా ఈ వాతావరణం ఏమవుతుంది? శుద్ధపరుస్తుంది. ఇక్కడ ఎన్ని అపశకులు ఉండొచ్చు, చెడు శకులు ఉండొచ్చు కదా, ఏమో జరగచ్చు, స్థలం దోషాలు ఉండొచ్చు, స్థల దోషాలు, ఎన్నో దోషాలు ఉండొచ్చు ఇక్కడ. కానీ పరీక్ష మరి ఎప్పుడు ఎవరైతే తన విద్యుతనం పాటిస్తూ ఏ ఆశ్రమం ఉన్నారో, ఏ పరిస్థితి ఉన్నారో ఆ పరిస్థితి ఉండి కూడా భగవంతుని యొక్క నామ కీర్తన శ్రవణ కీర్తన చేస్తారు. అక్కడేది అన్ని చెడు శకునాలు నష్టమైపోతాయి. కనుకనే మహారాజ్ పరీక్షిత్ మీకు బాధపడే కారణం లేదు. ఎందుకు? ఎవరి నామ కీర్తనలో ఇంకా శ్రవణ ఇంత ప్రభావం ఉంది, ఎవరి నామ శ్రవణ కీర్తన, నామ కథ శ్రవణ కీర్తన అయితే ఇంత ప్రభావం ఉంది, ఆ వ్యక్తి ప్రత్యేకంగా ఎక్కడున్నాడు? గోకులంలో ఉన్నాడు. అక్కడ ఎవరొచ్చినా, ఎంతలో దృష్టి వచ్చినా, ఎన్నో చెడు శకుन వచ్చినా కానీ ఏం జరుగుతాయి? जब नाम में इतना दम है तो आदमी में इतना दम रहेगा. ఇప్పుడు మీరు పిల్లలకు చిన్న ఉన్నప్పుడు డాడీ ఎత్తాడు, డాడీ అత్తాడు, డాడీ ఎత్తాడు. ఇప్పుడు చెప్పిననుకో డాడీ అని పేరుతోనే పిల్లలు భయపడుతుంది. మరి డాడీ ప్రత్యేక వస్తే पोस रहेगा. डैडी के नाम से इतना डर तो डैडी आ गया तो पाता शिमोड़े का बच्चा सो जा, गब्बर आएगा. పేరు వింటేనే ఇంత భయము. మరి వ్యక్తి చెప్తే तो అదే విధంగా కేవలము కృష్ణని శ్రవణ కీర్తన చేస్తేనే అన్ని చెడు నష్టమైపోతుంది. మరి ఆ శ్రవణ కీర్తన ఎవరికి చెప్తున్నామో ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు, అక్కడ ఏం నష్టం అవుతుంది? అక్కడ పూజన బాలఘాతిని ఘోరం రాని, లేక నిందని ఎవరైనా రాని. అంటే ఇండైరెక్ట్లీ ఈ పరీక్ష బాగా ఏమిప్పుడు అందరూ పోయేవాళ్ళు అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇంకా ఎవరు కూడా గోకులం కానీ కృష్ణుడికి ఏం చేసే స్థితిలో లేక చేసుట్ల సమర్థకులు కాదు. సో డోంట్ ఫియర్, భయపడే కారణం లేదు. జస్ట్ డూ, జస్ట్ హ్యావ్ ఫెయిత్. జస్ట్ అర్థం చేసుకోండి ఏమన్నా కృష్ణ ఈ భగవంతుని విషయం, ఈ తత్వం అర్థం చేసుకొని ఈ జ్ఞానాన్ని పొంది ఏం చేస్తున్నాము? ఆ నమ్మకంతోని మన ప్రారంభంలో ఏముందో, భగవంతుడు మనం ఎక్కడ ఉంచిండో, ఏ స్థితి ఉంచిండో ఆ స్థితిని గౌరవించి భగవంతుని యొక్క ఇదే నా కోసము ఉత్తమమైన శ్రేష్టమైన నిర్ణయం అనుకొని దాన్ని గౌరవించుడు. ఎట్లా? దాన్ని ఒప్పుకొని ఆ స్థితిని ఆ వ్యక్తి ఏం చేయాల్సింది? సేవ చేయాల్సింది. ఇంకా దాంతోపాటు శ్రవణ కీర్తన చేయాల్సింది. దానివల్ల ఏమవుతుంది? అన్ని చెడులు, ఆ వ్యక్తి అందులో చెడు, ఆ స్థలంది చెడు, అన్ని దోషాలు, ఆ వ్యక్తి అందులో దోషాలు, మనలో దోషాలు, ఈ వాతావరణంలో దోషాలు, ఎక్కడ ఏ దోషం ఉందో అవన్నీ ఆ దోషాలు ఎక్కడ గట్టి కావచ్చు, పూతలాంటి ఘోరం కావచ్చు, బాల ఘాతిని కావచ్చు, శిశుంచార నిఘ్నంతి కావచ్చు. కానీ ఏమవుతుంది? కేవలం కృష్ణుడు స్పర్శ అయ్యేసరికి ఏమైంది? పుడుతున్నా కేవలం పళ్ళు రాలే, ఇంకా కొరకలేదు. కొరికినంటే మాట వేరు. 6 రోజుల పిల్లగానికి ఏం పనులు? దవడలు గట్టిగా ఉంటాయి, చిగుర్లు గట్టిగా ఉంటాయి. కానీ అటువంటి మెత్తటి టెండర్ గమ్స్
ఇంకా టెండర్ లిప్స్ దృష్టి ఏం చేసాడు అంత టెండర్ స్పర్శేసరికి కూడా ఆ బాల ఘాటిని ఏమైంది ఘాతి అయిపోయింది. సో కనుకనే మన భక్తి అంత గట్టి కాకపోవచ్చు, మన భక్తి చాలా టెండర్ ఉండొచ్చు. ఇప్పుడు భక్తి ఎట్లుంది మెత్త ఉంది గట్టి ఉందా టెండర్ ఉంది. డోంట్ వరీ, ఈవెన్ ద టెండర్ కృష్ణ has a power to destroy all negativities. ఆ శక్తి ఉంది. మనకి ఎప్పుడు టెండర్ ఉందా టెండర్ ఉంటే ఇంతగా అది మరి గట్టిగా అయితే ఉత్త చిగురుతోనే ఇంత చేయగలుగుతున్నాము, మరి పన్ను మంచిగా చేయాలి ఇంకా నలగలుగుతాము ఇంకెంత చేయగలుగుతాం. సో కనుకనే హ్యావ్ ఫేత్, respect everything, respect everyone, just serve them and then you see how things will change. ఇంకా పరపడి రాలేదు, జస్ట్ పేరు నిక్కలేదు, ఇది నేను ప్లాన్ చేయలేదు, జస్ట్ అక్కడ కూర్చున్నా ఆ శ్లోకం చదివేసరికి పవర్ ఆఫ్ వ్యాసాసనం. Thank you very much. Hare Krishna Shila Prabhupada ki jai. Do you have any questions? Doubts?